ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఆగస్టు 28వ తేదీ ఋషి పంచమి. మీనరాశి వారికి మహాయోగం పట్టబోతోంది. ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. ఈ ఒక విషయంలో జాగ్రత్త. రేపటి నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కలిసి వస్తుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. ఈ మీనరాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు. మీకు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతోంది. రేపు ఎంతో శక్తివంతమైన ఋషి పంచమి నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే తప్పకుండా ఈ సమయంలో మీరు చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల కారణంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనసు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. శ్రీ గణేశుడిని పూజించడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు సన్మార్గంలో నడిపిస్తాయి. ఉద్యోగ ఫలితాలు చాలా ఉన్నాయి. ఉన్నత స్థితి, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు అనేవి అసలు వద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. ఆగస్టు నెల ఈ మీనరాశి వారి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. మీరు ఎటువంటి జీవితం అయితే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. వృత్తిపరంగా ఈ సమయం మీకు బాగుంటుందండి. ఈ రాశి వారికి హర్షయోగం అనే విపరీత రాజయోగం కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా వృత్తిలో శత్రువులపైన పోటీల్లో అద్భుతమైనటువంటి విజయం కూడా సాధిస్తారు. మీ శ్రమకు గుర్తింపు లభించి మంచి హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచించబడుతోంది. ఆర్థిక పరంగా ఇది మిశ్రమంగా ఉంటుందండి. జన్మశని మరియు 12వ ఇంట్లో రాహు వలన ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ధనభాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన మీకు ఆదాయానికి అసలు లోటు అనేది ఉండదు. వ్యాపార భాగస్వామ్యాల లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. సూర్యుడు బలం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా మీరు తీరుస్తారు. కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము. ఆరోగ్యం పైన వీరికి చాలా శ్రద్ధ అనేది అవసరము. జన్మశని వలన నీరసము, మానసిక ఆందోళన ఉంటాయి. అయినప్పటికీ రాజ్యాధిపతి గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు, సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి కూడా త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది అసలు తగదు. వ్యాపారస్తులకు ఈ సమయం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు 3వ వారం నుండి కూడా మంచి అభివృద్ధి అనేది మీకు కనిపిస్తుంది. రాబడి కూడా అప్పటి నుండే పెరిగి వస్తుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో
పారదర్శకంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా మీకు విపరీతంగా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు మంచి విజయాన్ని సాధిస్తారు. శని కొరకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారము. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. పేదవారికి సహాయాన్ని చేయండి. రాహు కొరకు అనవసరమైన ఖర్చులు, మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. కేతువు కొరకు శత్రువులపైన విజయం, ఆరోగ్య సమస్యల నుండి మీరు ఉపశమనం కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. రాహు కొరకు మీ రాజ్యాధిపతి బలాన్ని పెంచుకోవడానికి పెద్దలను, గురువులను గౌరవించండి. ప్రతి గురువారం ఓం బృహస్పతే నమః అని జపించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. చూసారు కదా, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీనరాశి వారు మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా వీరు చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరంగా స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకము ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలన్న ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది చాలా జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పుని తెస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.